భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే వాల్మీకి రామాయణం, ఆధ్యాత్మిక రామాయణం ఈ రెండిటి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఏ రామాయణాన్ని చదువుకోవాలి? వాల్మీకి రామాయణం, ఆధ్యాత్మ రామాయణం ఈ రెండింటి యొక్క ప్రాముఖ్యత, అసలు ఇందులో ఏది గొప్పది? రెండూ గొప్పవి. పారాయణకి సంబంధించి ఇందులో ఏది చదవాలి అని అంటే, మన తెలుగు ప్రాంతాలలో ఎక్కువగా వాల్మీకి రామాయణాన్ని పారాయణగా చదువుతుంటారు. సంతానం కలగలేదు, ఫలానా సర్గ చదువుకో. ఉద్యోగం రాలేదు, ఫలానా సర్గ చదువుకో అని పెద్దలు ఈ రోజుకి కూడా సుందరకాండలో సర్గలు కానివ్వండి, మిగతా కాండల్లో సర్గలు కానీ చెప్తూ ఉంటారు. అలాగే చిట్ట చివరి పట్టాభిషేక సర్గకి ప్రతిదాన్ని ముడిపెడుతూ ఉంటారు. కాబట్టి పారాయణకి వాల్మీకి రామాయణం ఈ రోజుల్లో ఎక్కువ వాడుతుంటారు. అయితే ఆధ్యాత్మ రామాయణం కూడా దీనికి ఏమాత్రం తీసిపోనటువంటిది. అది ఎక్కువ ప్రచారంలో లేదు ఆధ్యాత్మ రామాయణం అనేది. కానీ వాల్మీకి రామాయణానికి ఇంచుమించుగా సమాన స్థాయి కలిగినటువంటిది. ఎందుకనండి ఆధ్యాత్మ రామాయణం అంత గొప్పది అని అంటే, అందులో నుంచే తులసీదాసు రామచరిత మానస్సుని తనకి చక్కగా రాసుకున్నాడు. అందులో ఉన్న భావాలే తీసుకొని ఎక్కువ వాల్మీకి రామాయణాన్ని నేను ఎక్కువ అనుసరించాల. ఆధ్యాత్మ రామాయణంలో ఉన్నటువంటి విషయాలనే ఎక్కువగా తులసీదాస్ రామచరిత మానస్సులో వాడుకున్నాడు. అందువల్ల ఆధ్యాత్మ రామాయణం అంత గొప్పది. అయితే ఎందుకని అంత ఎక్కువగా ప్రచారం రాలేదండి లోకంలో ఆధ్యాత్మ రామాయణానికంటే? అది పారాయణ కింద ఎక్కువ మంది ఎందుకు స్వీకరించట్లేదంటే, మనం ఎక్కువగా తీపి పదార్థం అంటే ఎక్కువ ఇష్టపడతాం. ప్రతి వాళ్ళం కూడా బెల్లం ముక్క నోట్లో వేసుకోమంటే అబ్బా అని వేసేసుకుంటాం. నీకు బెల్లం ముక్కలాగా ఆధ్యాత్మ రామాయణం ఉండదు, వాల్మీకి రామాయణం ఉంటుంది. ఎందుకంటే కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం. అది ఆధ్యాత్మ రామాయణానికి లేదు. మధురంగా ఉంటుంది ప్రతి అక్షరం కూడా. ఆ అనుష్ఠుప్ ఛందస్సులో కానివ్వండి, ఆ విభిన్నమైనటువంటి ఛందస్సుల్లో కానివ్వండి, ఆ వాల్మీకి కోకిల అనేటువంటి పాడినటువంటి ఆ గీతం ఏదైతే ఉందో, రామాయణం ఏదైతే ఉందో, అది ప్రతి చోట కూడా నీకు మధురంగా అనిపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మ రామాయణం ఆధ్యాత్మిక విషయాలు అంటే జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు. అవి ఎక్కువగా తొందరగా మనస్సుని ఆకర్షించవు. ఇది తొందరగా మనస్సును ఆకర్షిస్తుంది. అందుకే పారాయణానికి వాల్మీకి రామాయణమే ఎక్కువ లోకంలో వాడుతుంటారు. కానీ ఆధ్యాత్మ రామాయణం కూడా ప్రతి వాళ్ళు కూడా తమ జీవితకాలంలో తప్పనిసరిగా చదవవలసిందే. గురుగారు, నిత్య పూజా విధిలో నిర్దిష్టంగా సమయాన్ని పాటించవలసి ఉంటుందా? మధ్యాహ్నం 12 గంటల తర్వాత పూజాది కార్యక్రమాలు నిర్వహించకూడదా? పూజ ఎప్పుడు చేయాలి దీనికంటూ ప్రామాణికంగా ఏదైనా ఒక పుస్తకంలో మనకి చెప్పారా అంటే, మనకి శ్రీకాళహస్తి నుంచి విద్యాప్రకాశానంద గిరిస్వామి వారిని చాలా ఆధ్యాత్మికంగా చాలా ప్రసిద్ధులు, అలాగే చక్కగా భగవద్గీతకి ప్రామాణికమైనటువంటి గ్రంథం ఆయన రాశారు. ఇప్పటికి కూడా గీతా మకరందం అంటారు, దాన్ని అందరూ కూడా నెత్తి మీద పెట్టుకుంటారు. ఆ మహానుభావుడు పూజా హోమ కల్పతరువు అని ఒక చక్కటి పుస్తకం రాశారు. అందులో ఆ మహానుభావుడు ఒక మాట అన్నాడు, పూజలు ఎప్పుడు మనం చేయాలనంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయానికి ముందుగా చేసుకుంటే చాలా మంచిది. నిత్య పూజలు, నైమిత్తిక పూజలు వేరు. అంటే పూజల్లో నిత్య పూజలు ఉంటాయి, నైమిత్తిక పూజలు ఉంటాయి. నిత్య పూజలు అంటే ఏంటి? ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి సంబంధించి ఆచారపరులు అయితే సంధ్యావందనం ఇలాంటివి చేసుకుంటారు. అలాంటివి మేము చేయలేమంటే మామూలుగా స్నానాది కార్యక్రమాలు నిర్వహించుకొని దేవుడి ముందు కూర్చొని నీకు వచ్చినటువంటి 1-2 శ్లోకాలు చదువుకుంటూ నీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటం, దండం పెట్టడం, ఇది నిత్య పూజ. నైమిత్తిక పూజ అంటే వినాయక చతుర్థి వచ్చింది, ఇలాంటి సందర్భాల్లో చేసేటువంటి పూజలు నైమిత్తిక. అంటే ఒక నిమిత్తాన్ని కల్పించుకొని, ఒక కారణాన్ని కల్పించుకొని చేసేటువంటి పూజలు నైమిత్తిక పూజలు. నైమిత్తిక పూజలు కొంచెం 11, 12 ఆ సమయాల్లో మొదలుపెట్టి చేసినా పర్వాలేదు. కానీ నిత్య పూజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయానికి ముందే చేయాలి. ఒకవేళ గనక ప్రాయశ్చిత్తం చేసుకోమన్నాడు. సూర్యోదయం తర్వాత గనక నువ్వు గనక పూజ చేస్తే, నిత్య పూజ చేస్తే దానికి ముందు ప్రాయశ్చిత్తం చెప్పమన్నాడు. ప్రాయశ్చిత్తం చెప్పిన తర్వాత సంధ్యావందనం చేయమన్నాడు.
అందువల్ల నిత్య పూజలకి ప్రాయశ్చిత్తం ఉంటుంది, నైమిత్తిక పూజలకి ప్రాయశ్చిత్తం ఉండదు. వినాయక చవితి ఏ 10 మొదలు పెట్టచ్చు, 11 మొదలు పెట్టచ్చు. కానీ నిత్య పూజ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయాత్ పూర్వమే చెయ్యాలి. ఎందుకు చెయ్యాలండి? మళ్ళీ ప్రశ్న మనకి ఎందుకు చెయ్యాలి అని అంటే, సూర్యుడు కంటే ఉదయించటానికి అంటే ముందు వాతావరణం చాలా నిర్మలంగా ఉంటుంది. ఆ నిర్మలమైనటువంటి వాతావరణం మన భౌతిక పరంగా కూడా చూస్తే ఆక్సిజన్ ఆ సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ శరీరానికి ఉంటే మనం ఎలా ఆరోగ్యంగా ఉంటామో, మనల్ని కూర్చునేటువంటి ప్రదేశం కూడా, చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం కూడా అంత నిర్మలంగా ప్రశాంతంగా గనక ఉంటే మనం చేసేటువంటి పూజ ఫలిస్తుంది. ఇది బాహ్యంగా ఉండేటువంటి వివరణ. ఆంతరంగంగా కూడా ఆ సమయంలో ఆ బ్రాహ్మీ ముహూర్తం అని ఏదంటారో 3:30-4 గంటల మధ్య ఏదైతే ఉందో ఆ సమయంలో కనుక నువ్వు పూజ కనుక మొదలు పెడితే, లేదా కనీసం 5 గంటలు మొదలు పెడితే నీకు 1000 రెట్లు ఫలితం నీకు కలగ చేస్తుంది. కాబట్టి నిత్య పూజ ఎట్టి పరిస్థితుల్లో 12 తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అది చేసినా ఒకటే, చేయబోయినా ఒకటే, ఇంకో దుష్ఫలితాలు కూడా నీకు అది తెచ్చి పెడుతుంది. చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో శక్తి నవరాత్రులు, అలాగే ఆశ్వేజ మాసంలో దుర్గామాత నవరాత్రులు, అలాగే భాద్రపద మాసానికి వచ్చేటప్పటికి గణపతి నవరాత్రులు కూడా నిర్వహిస్తూ ఉంటారు కదా. ఇలా ప్రత్యేకంగా గణపతికి నవరాత్రులు ఎందుకు నిర్వహిస్తారు? అసలు ఎందుకు నిర్వహించాలి? అమ్మవారికి కానీ లేకపోతే మిగతా దేవుళ్ళకి కానీ మన గణపతికి కానీ ఎందుకు నిర్వహించాలి? ఆ ఒక్కరోజు పూజ చేస్తే సరిపోతుంది కదా. ప్రత్యేకంగా 9 రోజులు మనం ఎందుకు చెయ్యాలి? నవ అంటే 9 కదా, 9 రోజులు ఎందుకు చెయ్యాలి అని మన ప్రశ్న. మన ఆధ్యాత్మిక వాతావరణం అంతా కూడా ప్రతీకాత్మకం అమ్మ. ఆ తాళం చెవి జాగ్రత్తగా పుస్తకాలు అనేటువంటి పెట్టెల్లో మన వాళ్ళు దాచిపెట్టారు. ఆ పుస్తకాలు అనేటువంటి పెట్టెల్లో దాచిపెట్టినట్టు ఆ తాళం చేతిని జాగ్రత్తగా గురువుల యొక్క అనుగ్రహంతో మనం తీసుకొని ఆ తలుపుని గనక తీసి లోపలికి వెళ్తే అసలు రహస్యం మనకి బోధపడుతుంది. గణపతి నవరాత్రి ప్రస్తుత విషయానికి వద్దాం. నవరాత్రి అంటే 9 రాత్రులు ఎందుకు చెయ్యాలి? వినాయక చవితి మొదలుకొని 9 రాత్రులు చేస్తారు. రాత్రి అనేటువంటి పదం అజ్ఞానానికి ప్రతీక. నవ అంటే కొత్త, చీకట్లలో ఇంచి కొత్తదనం నువ్వు తెచ్చుకో, అది నవరాత్రి అనేటువంటి పదానికి అర్థం. మరి ఆ నవరాత్రి అనేటువంటిది ఎందుకండి? అష్టరాత్రి అనొచ్చు, లేకపోతే సప్తరాత్రి అనొచ్చు, షష్ఠిరాత్రి. నవ అనేది ఎందుకు పెట్టారు అక్కడ? 9 అని ఎందుకు పెట్టారు అని అంటే, నవమాసాలు మోసిన తర్వాత తల్లి బిడ్డకి జన్మనిస్తుంది. అలాగే సృష్టి, కొత్త సృష్టి ప్రారంభమవుతుంది. మనం కూడా అంతే. నవరాత్రులు గనక చేస్తే అంటే 9 రాత్రులు, 9 అనే సంఖ్యకి అంత విలువ ఉంది కాబట్టి 9 రాత్రులు కనుక స్వామివారిని గనక నువ్వు ఆరాధన చేయగలిగితే, అంటే రాత్రులనంటే నువ్వు అర్ధరాత్రి కూర్చొని చేయమని అక్కడ అర్థం కాదు. అక్కడ రోజు అనేటువంటి ప్రతీకాత్మకం. అంటే 9 రోజుల పాటు నువ్వు గణపతిని గనక ఆరాధించగలిగితే తల్లి బిడ్డకి నూతన సృష్టి ఏ రకంగా ఇస్తుందో ఆ రకంగానే నీలో కొత్త జ్ఞానము అనేటువంటి సృష్టి నీకు జరుగుతుంది. అమ్మవారిని నువ్వు ఆరాధించు, కొత్త జ్ఞానము అనేటువంటి సృష్టి నీకు జరుగుతుంది. ఆ 9 అనేది అందుకని అక్కడ పారమార్థికంగా మన వాళ్ళు చెప్పారు. అందువల్ల 9 రోజుల పాటు నువ్వు ఆచరించాలి. ఒక్కరోజు చేస్తే, ఎందుకంటే అందరూ ఏకసంధాగ్రాహకులు కారు, అందరూ ద్విసంధాగ్రాహకులు కారు. ఒక్కసారి చెప్తే కొంతమందికి బోధపడదు. పదే పదే ఆ గణపతి యొక్క గొప్పతనం, అందులో చిన్నపిల్లల్ని ఎక్కువ చేయమన్నారు. గణపతి నవరాత్రులు, మిగతా నవరాత్రులు, దేవీ నవరాత్రులు ఇవి పెద్దవాళ్ళకి బాగా సంబంధించినటువంటివి. గణపతి నవరాత్రులు చిన్నపిల్లలకి, యువకులకి బాగా సంబంధించినటువంటివి. అంటే పెద్దవాళ్ళు చేయొద్దని కాదు. ఎందుకనంటే ఈ 9 రోజులు గణపతికి ఏది ఇష్టమో, ఒకరోజు వీణా వాయిద్యం, ఒకరోజు నాటకం, ఒకరోజు పుస్తక పఠనం, ఒకరోజు పురాణం చెప్పించుకోవటం, ఇలాంటి కార్యక్రమాలు 9 రోజుల్లో పెట్టుకో. నువ్వన్నా చెయ్యి, పెద్దవాళ్ళనన్నా పిలిపించుకొని చెప్పించుకో. ఈ 9 రోజులు చేసి ఆ గణపతి యొక్క వైభోగాన్ని నువ్వు తెలుసుకో. ఒక్క రోజులో నువ్వు చేయలేవు కదా. ఒక్క రోజులో పురాణము, సంగీతము అన్నీ నువ్వు పాటించలేవు కదా. అందువల్ల 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కార్యక్రమం. ఏది కార్యక్రమం? ముద్గల మహాపురాణం అంటే నీకు తెలుసా? తెలియదు. గణేష్ మహాపురాణం అంటే నీకు తెలుసా? తెలియదు. అలాగే గణపతికి సంబంధించినటువంటి ఆ శీర్షోపనిషత్తు నీకు తెలుసా? తెలియదు. అరే కనీసం అంటే ఒకరోజు ఒకటి పెట్టుకో. ముద్గల మహాపురాణం ఎవరైతే పండితుడు తెలుసో ఆయన అసలు అందులో గణపతి గురించి ఏమనుంది
తెలుసుకో. ఒక నవరాత్రుల్లో ఒక రోజు, అలాగే ఇంకొక రోజు అలాగే గణపతి గురించి ఆ మహానుభావుడు ముత్తుస్వామి దీక్షితారు వారు అద్భుతమైనటువంటి కీర్తనలు రాశారట. ఏమున్నాయి ఆ కీర్తనలు? ఆ కీర్తనలో ఉన్న పరమార్థం ఏమిటో ఎవరు చెప్పు. ఇలా నవరాత్రుల్లో ఒక సంగీతం ఆయన మహానాటకాది ప్రియం అని అంటారు కదా ఆయన్ని. నాటకాలంటే ఆయనకి చాలా ఇష్టం అంటారు కదా. ఆయనకి సంబంధించినట్టు ఒక నాటకం కొద్దిసేపు అయినా ప్రదర్శన చేయి, అదిలా ముందుల పాత్రధారివిక. ఈ రకంగా గణపతికి సంబంధించినవే, మళ్ళీ మిగతావి కాదు. ఈ రకంగా చేసి ఆయన చుట్టూ మన మనస్సుని తిప్పటం ఇందులో పరమార్థం. అంటే మొత్తం మనస్సంతా కూడా గణపతి మీదకి రకరకాల ప్రక్రియల ద్వారా మళ్లించటానికి ఆ 9 రాత్రుల్ని మన వాళ్ళు ప్రవేశపెట్టారు. మన పూర్వీకులు ప్రవేశపెట్టినటువంటిది ఈ సిద్ధాంతం. అందువల్ల గణపతి నవరాత్రులు ప్రతి వాళ్ళు ఆచరించి ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందెదరు గాక. గురుగారు, ఏకదంతం మహాకాయం అని గణపతిని అభివర్ణిస్తారు కదా, గణపతికి ఒక దంతమే ఎందుకు ఉంటుంది? ఒకటే, ఎవరికైనా మనకి 32 పళ్ళు. ఆ గణపతికి వచ్చేసరికి ఏనుగు మొహం పెట్టుకున్నాడు కాబట్టి 2 దంతాలు ఉండాలి కదా మహానుభావుడికి. కానీ ఆయనకి ఏకదంతం అంటే మహానుభావుడు ఇప్పటికి కూడా మనం ప్రార్థన చేస్తాం. ఒక్కటే ఎందుకు ఉంది ఆయనకి? రెండోది ఏమైంది? ఇప్పటికీ కొన్ని బొమ్మల్లో మనం కూడా చూడొచ్చు, విరిగిపోయి ఉంటుంది రెండవ దంతం. ఒకటే మనకు కనపడుతూ ఉంటుంది. ఎందుకనండి ఒకటే దంతం ఉందంటే త్యాగానికి గుర్తు. మనం మొట్టమొదటి చెప్పుకున్నట్టుగా మన పురాణ కథలన్నీ కూడా ప్రతీకాత్మకాలు. మనిషి అనేటువంటి వాడు అమృతత్వం సాధించాలంటే, అమృతత్వం అంటే మళ్ళీ మోక్షం అనేది సాధించాలంటే అది త్యాగం వల్లే సాధ్యం. త్యాగం అంటే ఒకరికి ఇచ్చి వేయటం, నీకు దగ్గర ఏది అట్టే పెట్టుకోకుండా ఉండటం. అది చెయ్యండిరా, చేస్తేనే మీకు ఈ లోకంలో ముక్తి లభిస్తుంది అని చెప్పటానిక అన్నట్లు గణపతి ఏకదంతుడయ్యాడు. ఆయన మహాభారతాన్ని రాసేటప్పుడు వ్యాస భగవానుడు చెబుతూ ఉన్నట్ట, శ్లోకాలు చెబుతూ ఉంటే ఈయన లేఖకుడి కింద మహాభారతాన్ని రాస్తున్నాడు. పూర్వకాలంలో మహాభారతాన్ని రాసేటప్పుడు తాటాకుల మీద గంటం తీసుకొని రాసేవారు. రాసేటప్పుడు ఈ గంటం తీసుకొని రాస్తున్న సమయంలో రాయంగా గంటం విరిగిపోయింది. మామూలుగా ఆ గంటం అంటే చివరి ములికిలాగా ఉంటుంది, ముళ్ళు ఉంటుందమ్మా. ఆ ముళ్ళు తాటి ఆకది ఆ తాళపత్రాల మీద అది రాస్తుంటే అది విరిగిపోతుంటుంది. ఇప్పుడు కనుక మనం చూస్తూ ఉంటే వాళ్ళంత చాకచక్యం కలిగిన వారు కాబట్టి ఇటు అటు చక్కగా తాళపత్రాల మీద వాళ్ళు రాయగలిగారు. ఈ మహానుభావుడు గంటంతో ఇలా చాలా వేగంగా వాళ్ళిద్దరికీ ఒక నియమం పెట్టుకున్నారట, వ్యాసుడు గణపతి. ఏమని నియమం అంటే, నువ్వు ఆపకుండా చెప్పాలి, అలాగే నేను ఆపకుండా చెప్తూ ఉంటాను, అయితే నేను చెప్పే ప్రతి శ్లోకాన్ని నువ్వు అర్థం చేసుకుంటూ రాయన్నట్ట వ్యాసుడు. ఇద్దరు నియమాలు. అందువల్ల వ్యాసుడు తమాషాగా ఏం చేసేటంటే, ఈయన ఆలోచనకి ఒక్క క్షణమైనా, ఎందుకంటే అలా ఎంతసేపు చెప్పుకుంటూ వెళ్ళిపోగలడు, ఒక్క నిమిషమైనా ఆగాలి కదా, ఆలోచన చేయాలి కదా, తర్వాత ఏం శ్లోకం చెప్పాలని. అందుకని గణపతికి ఆలోచనకి తావివ్వటానిక అన్నట్లుగా వ్యాసఘట్టాలు అని చెప్పేట. అంటే ఒక్క నిమిషం ఆలోచించదగినటువంటి శ్లోకాలు. సరే, ఈ రకంగా రాసుకుంటూ ఉంటే ఆ గంటం విరిగిపోయిందట. విరిగిపోతుంటే ఈయన మాట ప్రకారం ఆయన చెబుతున్నది వెంటనే రాసేయాలి కదా. మళ్ళీ ఇంకొక గంటం ఎక్కడుంది అని, ఆ చిరునామా ఎక్కడుంది, ఇలాంటి దానికి అవసరం లేదు కదా. ఈ 2 దంతాల్లో ఒక దంతం ఇలా పీకేసేట గణపతి. పీకేసేసి అది కూడా ఒక గంటంలాగా ఉంటుంది కాబట్టి దాన్నే గంటం కింద తీసుకుని ఈ తాళపత్రాల మీద ఆ వ్యాసుడు చెప్తున్నంత వేగంగా రాసేసేట మహాభారతాన్ని. అందువల్ల ఆయన ఏకదంతుడయ్యాడంటారు. ఇంకొక కథ కూడా చెప్తారు, యుద్ధం చేసేటప్పుడు ఆయన ఒక దంతం విరిగిపోయిందని. అది పురాణ ప్రసిద్ధమే కానీ నిజంగా త్యాగానికి గుర్తుగా ఈ కథని మాత్రమే స్వీకరించాలని పెద్దవాళ్ళు చెప్పారు. అందువల్ల గణపతి ఏకదంతుడయ్యాడు. ఆ త్యాగ గుణాన్ని మనం అలవర్చుకోవాలి. గురువుగారు, గణపతిని సకల దేవతలు ఆరాధిస్తారు. అలాగే తండ్రి అయినటువంటి పరమేశ్వరుడు కూడా గణేశుణ్ణి ఆరాధించాడని అంటారు. ఇది నిజమేనా? అవునమ్మా. ఎందుకనంటే గణానాన్త్వా గణపతికిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ నూతివిస్సీద సాధనం. ఈ శ్లోకం కేవలం గణపతికి సంబంధించినటువంటి శ్లోకంగా పెద్దలు చెప్తారు. అంటే గణానాన్త్వాం గణపతికిం అంటే అందరికంటే ఉత్తమోత్తమైనటువంటి దేవుడివి నువ్వు. ఈ గణాలన్నింటికి, ఈ మానవ గణాలు కానీ జంతు గణాలు కానీ లోకంలో ఎన్ని గణాలు ఉన్నాయో అన్ని గణాలకి నువ్వు అధిపతివయ్యా. నిన్ను మేము
కొలుస్తూ ఉంటాం, నిన్ను మేము సేవిస్తూ ఉంటాం, చక్కగా మాకు కావాల్సినటువంటివన్నీ కూడా నువ్వు సమకూర్చు అని ఈ శ్లోకము యొక్క, ఈ మంత్రం యొక్క భావం. మరి మనం ఏమనుకుంటామంటే ఉన్న వాళ్ళందరిలోకి శివుడు చాలా గొప్పవాడు కదా, తండ్రి కదా ఆయన, తండ్రి గారు వినాయకుడిని పూజ ఎందుకు చేశాడు అని అంటే, లోకంలో విఘ్నాలు తొలగించేటువంటి దేవదేవుడు వినాయకుడు ఒక్కడే, గణపతి ఒక్కడే. అందువల్ల గణపతికి మొట్టమొదటి స్థానం ఇవ్వవలసిందే. అందువల్ల శివుడు కూడా తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అని చెప్పి మహామహిమాన్వితులు, ఆయన మత్స్వప్న అని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఇదే ప్రశ్న వేశారు, శివుడు పార్వతి వివాహం చేసుకునేటువంటి సందర్భంలో ఈ రోజుల్లో మనం ఏ రకంగా గణపతి పూజ చేస్తారో శివుడు పార్వతి కూడా గణపతి పూజ చేశారట. మనం అనుకుంటాం ఇదేంటంటే శివుడి పార్వతికి పుట్టినటువంటి వాడు కదా గణపతి, వాళ్ళు గణపతి పూజ ఎలా చేశారంటే ఇది మాయా సబలితం. అసలు గణపతి వీళ్ళందరికంటే ముందే ఉన్నట్ట. అందువల్ల శివపార్వతుల కంటే ముందు ఉన్నటువంటి దైవం గణపతి. అందువల్ల గణపతి విశిష్టమైనటువంటి దైవము అని చెప్పి ఇందాక నేను చెప్పినటువంటి ఆ మంత్రాహ్వానంలో ఉంది. కాబట్టి ఈ శివుడు కూడా త్రిపురాసుర సంహారానికి బయలుదేరేటువంటి సమయంలో రథం బయలుదేరుతుంటే గణపతి పూజ చేయలేదట. చేయకపోతే ఆ రథానికి ఉన్నటువంటి ఇరుసు విరిగిపోయింది. అంటే గణపతి ఈ రోజు కూడా మొట్టమొదటి పూజ ఆదవ పూజ్య వినాయక అంటారు కదా, మొట్టమొదటి వినాయకుడిని పూజ చేసే మిగతా ఏ పనులైనా చేయాలి. కానీ శివుడంతటి వాడు ఆ త్రిపురాసుర సంహారానికి బయలుదేరేటప్పుడు మొట్టమొదటి గణపతి గురించి ఒక మాట అనుకోలేదట, ప్రస్తావన చేయనందుకు ఇరుసు విరిగిందట. వరి ఎందుకు విరిగిందిరా ఈ విరుసు అని ఆలోచిస్తే, ఓహో నేను గణపతి గురించి ఒక మాట కూడా అనుకోలేదు కదా అని చెప్పి గణపతి స్మరణ చేశాడట. ఇది పురాణాల్లో ఉంది. అప్పుడు గణపతి స్మరణ చేసిన తర్వాత ఆ ఇరుసు మళ్ళీ సర్దుకుంది. అప్పుడు ఆయన యుద్ధానికి బయలుదేరి విజయం సాధించాడు అని చెప్పి పెద్దలు చెప్తారు. అందువల్ల గణపతి పూజ దేవదేవుళ్ళు పెద్ద వాళ్ళందరూ కూడా మొట్టమొదటి గణపతి పూజ చేశారు, తర్వాత వాళ్ళు విజయాల్ని సాధించారు. అందువల్ల ఆదవ పూజ్య, మొట్టమొదట పూజించదగినటువంటి వాడు, ఎటువంటి విఘ్నాలు కలిగించకుండా ఉండటానికి మనందరి చేత ఆరాధింపదగినటువంటి వాడు వినాయకుడు. తొండి వినాయకుడికి శ్రీరాముడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? మనందరం కూడా నడిచే దేవుడు అని చెప్పుకునేటువంటి కంచిస్వామి 100 సంవత్సరాలు ఈ భూమి మీద నడిచి ఈ భూమిని పవిత్రం చేసి తన మాటలతోటి తన నడకతోటి మన అందరినీ కూడా పవిత్రులు చేశారు. అటువంటి మహానుభావుడు గణపతి అని ప్రత్యేకంగా పుస్తకం రాశారు. అందులో ఆ నడిచే దేవుడు ప్రస్తావించారు ఈ తొండి వినాయకుడి గురించి. తొండి వినాయకుడు అని అంటే రాముల వారు శివుణ్ణి పూజ చేసినట్లుగా మనకి రామేశ్వరం మనకి ప్రసిద్ధి. అయితే ఇందాక నేను మీకు ప్రస్తావించినట్లుగా శివుడంతటి వాడు కూడా ఆ త్రిపురాసుర సంహారానికి బయలుదేరినప్పుడు వినాయకుడి పూజ ఎలా చేశాడో రాముడు కూడా వినాయకుడి పూజ చేశాడు. ఆ పూజ చేసినటువంటి వినాయకుడికే తొండి వినాయకుడు అని పేరు. ఇది ఎక్కడుందండి? ఎక్కడుందంటే కంచిస్వామి వారు చెప్పారు ఆ గణపతి అనేటువంటి ఆ పుస్తకంలో. ఎక్కడ ఉందనంటే నవపాషాణపురము రామేశ్వరం దగ్గర, ఆ నవపాషాణపురం దగ్గర ఉప్పూరు అని ఉంది. ఆ ఉప్పూరు అనేటువంటి ప్రాంతంలో నవగ్రహ పూజ చేసిన తర్వాత ఆ ప్రదేశానికి దగ్గరలో ఈ శ్రీరామచంద్రుడు కూడా వినాయకుడి యొక్క పూజ చేశాడు. అది చేసినందుకే ఆ దాన్ని తొండి వినాయకుడు అని తమిళ భాషలో ఆరాధనీయుడైనటువంటి వినాయకుడు అని చెప్తారు. ఇక్కడ మనకి వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, ఏంటండి ఇది? మన పురాణాలు ఈ పాత్రలన్నీ కూడా చాలా ఏదో చెప్పేవాళ్ళు చెప్తున్నారు, వినేవాళ్ళం వింటున్నాము, చాలా కలగా పొలగంగా ఉంటున్నాయి. ఏంటి శివుడు గొప్పవాడని అంటున్నాము, మళ్ళీ అంత శివుడు కూడా తనకి పుత్ర సమానుడైనటువంటి వినాయకుడిని పూజ చేస్తున్నాడు. రాముల వారిని గొప్పవాడు అంటున్నాము, పోనీ ఆయనకి నమస్కారం చేద్దామని అంటే రాముడు ఇంకొకటికి నమస్కారం చేస్తున్నాడు. శివుడిని గొప్పవాడు అనుకుంటున్నాము, మళ్ళీ శివుడు వినాయకుడిని పూజ చేయటం ఏమిటి? అంటే వీళ్ళందరికంటే వినాయకుడు గొప్పవాడా? గొప్పవాడు. ఒకే శక్తి. మళ్ళీ కంచిస్వామి వారు దీన్ని పరిష్కారం చేశారు. ఒకే శక్తి నాయన, ఒకే శక్తి, ఒకే శక్తి. మూలాధార శక్తి ఒకటి ఉంది. ఎందుకంటే శరీరంలో యోగశాస్త్రం మళ్ళీ సమన్వయం చేసుకోవాలి. మూలాధారం వినాయకుడు. అక్కడి నుంచి దానికి ఒక పేరు పెట్టారు. ఆ పేరుని నువ్వు మర్చిపోకు. అంతేగాని మన బాంధవ్యాలతో పాటుగా వాళ్ళని పిలుచుకోకు.
శివుడి యొక్క కుమారుడు, ఇది లోకంలో నీకు అర్థం కావడం కోసం కల్పించినటువంటివి ఇవన్నీ. వాళ్ళు మూలాధార శక్తి మాత్రం వినాయకుడే. అందుకే మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకి నమస్కారం చేస్తారు. ఈ ఒక్క తత్వం నువ్వు గ్రహించు, మూలాధార శక్తి మాత్రం గణపతి. ఇది మనం గ్రహిస్తే ఈ తొండి వినాయకుడు ఎందుకు జరిగిందో మనకి తెలుస్తుంది. గురువుగారు, వినాయక చవితి రోజు అలాగే గణపతి నవరాత్రులప్పుడు వినాయకుడి ముంగిట మనం కొబ్బరికాయ కొడతాం కదా, ఇలా కొబ్బరికాయ కొట్టడంలో ఆంతర్యం ఏమిటి? నారికేల ఫల సమన్వితం. ఎందుకంటే ఈ రోజుల్లో కొబ్బరికాయ కొట్టకపోతే కొంతమందికి పాపం మనసొప్పది, ఎక్కడికి వెళ్ళినా సరే. ఇప్పటికీ కొన్ని ఆలయాల్లో పాపం ఈ కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్తుంటే ఏమండి ఆ దేవుడి ముందు కొట్టలేదే అని పెద్ద బాధ కొంతమందికి. వీళ్ళు ఏం ఏర్పాట్లు చేస్తున్నారంటే, ఓరు నాయన వీడు ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారని చెప్పి కొంచెం దూరంగా అక్కడ కొట్టేసిరారా బాబు, అక్కడ ఒక చెప్పి ఇచ్చేసిరారా అని చెప్పి కొంతమంది కొన్ని దేవాలయాల్లో చేస్తున్నారు. అంటే కొబ్బరికాయ అనేది మన సంస్కృతిలో అంత కలిసిపోయింది. ఎందుకని కొబ్బరికాయను కొట్టమన్నారు వినాయకుడి దగ్గర? మిగతా దేవుళ్ళ దగ్గర కూడా కొట్టాలి, వినాయకుడి దగ్గర తప్పనిసరిగా కొబ్బరికాయలు కొట్టాలట. కొట్టి నమస్కారం చేయమన్నారు. ఎందుకనంటే ఇది కూడా ఒక పురాణ కథ, కంచిస్వామి వారు చెప్పినటువంటిదే. కొబ్బరికాయలు రూపంలో శివుడు మారాడట. వినాయకుడు అడిగాడట, నీ తల బాగుందయ్యా నాన్న, ఒక్కసారి నీ తలను నాకు ఇచ్చే అన్నట్టు. ఇదేమిట్రా, నా తలను నువ్వు ఇమ్మంటున్నావు ఏమిట్రా అని చెప్పి, సరే నువ్వు అడిగావు కదా, నువ్వు మూలాధార శక్తివి కదా, నా తల లాంటిది ఒకటి దాన్ని నేను సృష్టిస్తాను, కొబ్బరికాయ, ఆ తలను నీకు ఇచ్చేసేస్తాను తీసుకో అన్నట్టు. అందుకని ఆయన ఆ పరమశివుడు ఈ కొబ్బరికాయను సృష్టించాడట. అంటే తనే కొబ్బరికాయ కింద మారాడు. అందుకే ఆయన నేత్రుడు, 3 కన్నులు కలిగినటువంటి వాడు. కొబ్బరికాయ కూడా నేత్రము, 3 కన్నులు కలిగినటువంటిది. కాబట్టి అందుకనే ఇప్పటికి కూడా కలశం అంటుంటారమ్మ. మనం ఏదన్నా సంస్కృతి సంప్రదాయాల్లో పూజలు చేసేటువంటి సందర్భంలో ఆ వెండి గిన్నె, వెండి చెంబు ఇలాంటి వాటి మీద ఈ కొబ్బరికాయను పెడతారు. లోపల నీళ్లు పోసి మామిడి ఆకులు ఇవి పెట్టి కలశారాధన అంటాం చూడు. అక్కడ కొబ్బరికాయ శివుడికి సంబంధించినటువంటిది. కాబట్టి శివ ప్రతీకాత్మకమైనటువంటిది కొబ్బరికాయ. కాబట్టి శివుణ్ణి అక్కడ గణపతికి ముందు బద్దలు చేస్తున్నాడు. అంటే శివతత్వం బద్దలు చేయటం అంటే వ్యాప్తి చేయటం అన్నారు కంచిస్వామి. అంటే శివతత్వం గనక నీకు బాగా వ్యాప్తి గనక అయితే, బద్దలవటం అంటే బాగా లోకంలో వెల్లడి కావటం. శివతత్వం గనక నీకు బాగా తెలిస్తే గణపతి తత్వం ఏంటో నీకు బాగా తెలుస్తుంది అనేటువంటి అంతరార్థం ఇందులో ఉంది నాయన. కాబట్టి నారికేళ ఆరాధన, కొబ్బరికాయ కొట్టడంలో అంతరార్థం ఏంటంటే శివతత్వాన్ని నువ్వు బాగా గ్రహించటము. శివుడే కొబ్బరికాయ, శివ సృష్టి కొబ్బరికాయ, ఈ విషయాన్ని నువ్వు తెలుసుకో అన్నారు. ఈ నారికేళ విషయంలో, ఈ కొబ్బరికాయ విషయంలో శివుడికి సంబంధించి మరొక విషయం కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. అక్కడ బొట్టు లాంటిది పెడతాం. కొంతమంది కొబ్బరికాయ మీద బొట్టు పెడతారు, కొంతమంది ఆ కొబ్బరికాయను పూజ చేసిన తర్వాత పీచు తీసేస్తారు. ఇది కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు పీచుతోటి, మన కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత పీచుతోటి పెట్టకూడదు. చాలామంది తెలియక ఆ పీచుని అలా ఉంచుతారు. పీచు తీసేయాలి. పీచు అంటే బంధం. అంటే మన ఆధ్యాత్మిక పూజలన్నీ కూడా బంధరాహిత్యం కోసం, బంధం లేకుండా ఉండటం కోసం. అందుకే పీచు తీసి ఆరాధన చేయాలి. శివుడు ఎప్పుడూ కూడా మోక్షదాయకుడు, ప్రళయకారకుడు. కాబట్టి నీకు బంధ విముక్తి కలిగిస్తుంటాడు. త్రయంబకం యజామహే. అందువల్ల కొబ్బరికాయ విషయంలో పీచు తీసి మాత్రం దేవుడి దగ్గర పెట్టాలి. అది ఇందులో పరమార్థం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.